హాయ్, నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, co-founder and managing director of Elident Hospitals, హైదరాబాద్. మాకు 4 సక్సెస్ఫుల్ బ్రాంచెస్ ఉన్నాయి. కొండాపూర్, కూకట్పల్లి, మణికొండ మరియు బంజారాహిల్స్. ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ చాలా మందికి తెలియదు అసలు ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది అని. ఉన్నా కూడా దీనికి కరెక్షన్ అవుతుందా కాదా అని కూడా చాలా మందికి తెలియదు. అదే గమ్మీ స్మైల్ అన్నట్టు. అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి నవ్వుతుండడం వల్ల వాళ్ళు అనుకుంటున్నారు అది కామన్, నార్మల్ గా ఉందేమో అని. కొంతమందికి ఏమో ఆ గమ్మీ స్మైల్ అంటే నవ్వినప్పుడు చిగురు చాలా ఎక్కువగా కనపడుతుంది అన్నట్టు. కనపడ్డప్పుడు ఆ బోను, ఆ గమ్ ఎక్కువ కనపడడం వల్ల దే లుక్ వెరీ ఆడ్ అన్నట్టు, అంటే అందవిహీనంగా కనపడుతుంది. అయితే చాలా మందికి తెలియదు అసలు ఇలాంటి వాటికి అసలు ట్రీట్మెంట్ ఉంటుందా లేదా అని కూడా చాలా మందికి తెలియదు అన్నట్టు. సో గమ్మీ స్మైల్ కరెక్షన్ అంటే నవ్వినప్పుడు చిగురు ఎక్కువగా ఉన్న వాటికి చాలా ఈజీగా కూడా ట్రీట్మెంట్ తోటి మనం గమ్మీ స్మైల్ నుంచి నార్మల్ స్మైల్ కరెక్షన్ అనేది జరుగుతుంది. ఏ పద్ధతుల ద్వారా చేస్తారు అని అంటే, నెంబర్ 1 జింజివెక్టమీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూత్ కి గమ్ అంతా కవర్ అవుతుంది కదా, ఎక్కువ గమ్ కవర్ అయినప్పుడు ఆ యొక్క 2 mm to 3 mm గమ్ అనేది మనము స్కాల్పల్ పద్ధతుల ద్వారా కానీ లేదంటే లేజర్ పద్ధతి ద్వారా కానీ తీసివేసినట్లయితే గమ్మీ స్మైల్ కరెక్షన్ అనేది జరిగి టూత్ అనేది మంచిగా ఎక్స్పోజ్ అయ్యి న్యాచురల్ స్మైల్ అనేది కనపడుతుంది. నెంబర్ 1 జింజివెక్టమీ అంటారు దాన్ని. నెంబర్ 2 రీషేపింగ్ ఆఫ్ జింజైవా అండ్ రీకౌంటరింగ్ ఆఫ్ బోన్. అంటే ఫస్ట్ ఒక సిబిసిటీ తీసుకొని, అంటే ఒక ఎక్స్రే తీసుకొని, తర్వాత స్కానింగ్ ఆఫ్ టీత్ చేసుకొని క్రౌన్ లెంథనింగ్ ప్రొసీజర్ అంటారు అన్నట్టు. దీన్ని ఎగ్జాక్ట్ గా మాట్లాడేది ఏంటంటే క్రౌన్ లెంథనింగ్ ప్రొసీజర్. సో అది మనం ల్యాబ్ పంపించిన తర్వాత ఒక క్రౌన్ లెంథనింగ్ గైడ్ వస్తుంది. ఆ గైడ్ ని మనం టీత్ మీద పెట్టేసి బోన్ లోపల ఎంతవరకు ఉందో చూసి దాని ప్రకారం బోన్ కౌంటరింగ్ అండ్ గమ్ కౌంటరింగ్ చేసినట్లయితే ఫ్యూచర్ లో గమ్ డిసీజెస్ ఏం రావు. తర్వాత స్మైల్ అనేది చాలా అందంగా వస్తుంది. క్రౌన్స్ పెట్టిన, ఒకవేళ టీత్ బాగలేకున్నా కూడా ఒకవేళ క్రౌన్స్ పెట్టినట్లయితే కూడా చాలా బ్యూటిఫుల్ స్మైల్ వస్తుంది, గమ్ డిసీజెస్ రాకుండా అవుతుంది. అది క్రౌన్ లెంథనింగ్ ప్రొసీజర్ అని చెప్పేసి అంటాం. నెంబర్ 3 అంటే కొంతమందికి ఆర్థోడాంటిక్ కరెక్షన్. అంటే పళ్ళు ఎగుడు దిగుడుగా ఉండి కొంచెం ముందులకు వచ్చినట్లుంటే మనం ఏం చేస్తామంటే కొంచెం మినీ ఇంప్లాంట్స్ యూస్ చేసి వైర్స్ని ఫోర్సెస్ తోటి యూస్ చేస్తూ స్లోగా వెనుకకు నెట్టి ఆర్థోడాంటిక్ కరెక్షన్ ద్వారా కూడా చేస్తుంది అన్నట్టు. నెంబర్ 4 బొటాక్స్ విధానం. అంటే అప్పర్ లిప్ మూమెంట్ ఎక్కువ కాకుండా బొటాక్స్ అనేది జరిగినట్లయితే మూమెంట్ ఎక్కువ రాకుండా నవ్వినప్పుడు ఈ అప్పర్ లిప్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది గమ్మీ స్మైల్ అనేది రాకుండా ఉండడానికి. నెంబర్ 5 లిప్ రీపొజిషనింగ్ థెరపీ. అంటే ఈ అప్పర్ లిప్ నవ్వినప్పుడు చాలా ఎక్కువ ఓపెన్ కావడం వల్ల గమ్ అనేది ఎక్కువ కనపడుతుంది స్మైల్ చేసినప్పుడు. దాన్ని ఒక పద్ధతిలో తీసుకొచ్చి రీపొజిషనింగ్ అంటే సూచరింగ్ చేసి అక్కడ మినిమైజ్ చేస్తారన్నట్టు మూమెంట్స్ ని. దాన్ని లిప్ రీపొజిషనింగ్ థెరపీ అని చెప్పేసి అంటాము. ఆ తర్వాత చాలా రేర్ కండిషన్ లో హెవీ గమ్మీ స్మైల్ ఉండి బోన్ మొత్తం ముందలుకున్నప్పుడు దీన్ని ఈ పైన ఏ పద్ధతి ద్వారా కూడా చేయలేము. కాబట్టి మనము ఆర్థోగ్నాటిక్ సర్జరీ, అంటే బోన్ ని కొంచెం కట్ చేసి బ్యాక్ నెట్టేసి ఆర్థోగ్నాటిక్ సర్జరీ, ఆ తర్వాత టీత్ కరెక్షన్, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్, ఆర్థోగ్నాటిక్ సర్జరీ విత్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ద్వారా ఇది చాలా కాంప్లెక్స్ కేసెస్ లో ఈ పద్ధతిని ఉపయోగించి మనం గమ్మీ స్మైల్ కరెక్షన్ అనేది చేస్తాం. ఎక్కువగా వాడుకలో ఉన్నది క్రౌన్ లెంత్ ప్రొసీజర్ విత్ లేజర్ అనేది చాలా ఎక్కువగా వాడుకలో ఉన్నది. మా ఎలిడెంట్ హాస్పిటల్స్ క్రౌన్ లెంథనింగ్ ప్రొసీజర్ విత్ లేజర్ విత్ క్రౌన్ లెంథనింగ్ గైడ్ బై యూజింగ్ సిబిసిటీ అండ్ ఇంట్రాఓరల్ స్కాన్ పద్ధతిలో అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చే బాధ్యత మా ఎలిడెంట్ హాస్పిటల్స్ది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్.